క్యాబేజ్ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చక్కగా మనం ఉడికించి పెట్టేసుకున్నామని ఈజీగా తొందరగా చేసుకోవాలంటే ముందుగా మనం ఇలాంటివన్నీ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. సో స్టార్ట్ చేద్దాం. మరి కందిపప్పు ఉడికించి పప్పు చేసి రెడీగా పెట్టుకున్న, క్యాబేజ్ హాఫ్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న. మనం ఇప్పుడు సాంబార్ పౌడర్ ఫస్ట్కి ఏం పౌడర్ చేయడానికి ఏమేమి కావాలో అవి డ్రై టోస్ట్ చేసేసి పౌడర్ చేసేసుకుంటే మనం సాంబార్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే మనం పౌడర్ రెడీ చేసుకుందాం. పౌడర్కి ఫస్ట్ కొన్ని దినుసులు వేయించేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందామే. అసలు ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే బాబాయ్ చాలా ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ రెగ్యులర్ గా మనం వాడేవే అన్ని అంటే దినుసులు సాంబార్ పౌడర్ కి చాలా ఉంటాయి. అవును, అంతే అవే. సో ఏం చేయాలన్నా మీరు ఆ పొడులన్నీ కూడా అప్పటికప్పుడు చేస్తారా? అప్పుడు చేస్తేనే ఫ్రెష్ గా ఉంటే టేస్ట్ తింటుంటే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అందుకని నేను అప్పటికప్పుడే చేస్తాను. సో ఫస్ట్ మెంతులు, దెన్ పచ్చనపప్పు అన్నీ ఒకేసారి వేయించేసి మనం డ్రై టోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు జస్ట్ 4 to 5 చాలు, లేకపోతే ఘాటు వస్తుంది. ఓకే, దెన్ మినప్పప్పు అంతే. మీకు పెళ్ళైన కొత్తలో మీ అత్తగారింటికి వచ్చినప్పుడు మీకు వంట అది వచ్చిందా? మరి వచ్చు, కానీ అన్ని ఐటమ్స్ ఇన్ని వెరైటీస్ రాదు. ఏదో అది కూడా జాబ్ చేశాను కాబట్టి, ఇన్ఫోసిస్ పూణే టీసీఎస్ చెన్నైలో ఉన్నాను కాబట్టి తప్పక నేర్చుకోవాల్సి వచ్చింది. ఓకే, అప్పటికప్పుడు మన కడుపు నిండే విధంగా మనం చేసుకుంటే చాలు. అంతే, అది కూడా రూమ్ లో ఫ్రెండ్స్ తో వాళ్ళు అందరం తంటాలు పడి చేసుకునేవాళ్ళం. ఓకే, పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా. అత్తయ్య చాలా రకాలు చేస్తారు, చాలా వెరైటీలు చేస్తారు. సో అత్తయ్య దగ్గర బాగా నేర్చుకున్నాను అన్నమాట నేను. ఇంకా కొంచెం బియ్యం యాడ్ చేస్తున్నాము. పౌడర్కి కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొన్ని అయితే పాతకాలం వంటలు అలాగే వాళ్ళు ఇచ్చే టిప్స్ చాలా యూజ్ అవుతాయి కదా. అలా మీ అత్తగారి దగ్గర నుంచి వంటల విషయంలో మీరు ఏం నేర్చుకున్నారు? బాగా చాలా నేర్చుకున్నా చిట్కాలు. తర్వాత ప్రోటీన్ ఫుడ్ ఈజీగా వెరైటీ ఏం చేసి పెట్టచ్చు అనేది మా అత్త దగ్గర బాగా నేర్చుకున్నా. జనరల్గా మనకి పిల్లలు స్కూల్ నుంచి రాగానే బాగా స్నాక్స్ ఏం పెట్టాలి, అదొద్దు ఇదొద్దు అంటారు కదా. అలాంటివి నేను చాలా నేర్చుకున్నా అత్తయ్య దగ్గర. ఏదో ఒకటి చెప్పండి మాకోసం. ఇప్పుడు క్యారెట్ దహి వడలు అంటే నార్మల్ వడలు ఎవరైనా తింటారు, క్యారెట్ తినమంటే తినరు పిల్లలు, వస్తుంది కంటికి మంచిది. అలాంటివి ఇలా చేసి పెట్టామనుకో తింటారు. పన్నీర్ కోవా లడ్డు ఇట్లా ఇన్స్టెంట్ ఈజీ తొందరగా అయిపోయి అత్తయ్య దగ్గర నేర్చుకున్నా చాలా. ఓకే, వేగిపోయినట్టే కదా. డైరెక్ట్ గా జార్లోకి తీసేసుకుందామా? జార్లోకి తీసేసుకుందాం. ఇటు ఇచ్చేయండి, నేను తీసేస్తాను. ఇది కాస్త చల్లారాలి కాబట్టి దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేయాలి. ఎంత వేయమంటారు? 2 స్పూన్స్. ఈ లోపు అది చల్లారే లోపు మనం ఫస్ట్ ఇక్కడ పప్పు పోపు తీసుకొని పల్ప్ రెడీగా పెట్టుకున్నాం కదా, అవి జస్ట్ హీట్ చేసుకుంటా ఉన్నాం. మనం తొందరగా అయిపోతుంది సైమల్టేనియస్గా చేసుకుంటే. అవును, స్టవ్ ఆన్ చేస్తాం. ఎస్, ఒకేసారి నేను పోపు కూడా పెట్టేస్తున్నా ఇప్పుడే. పోపుకి ఆయిల్, పచ్చిపప్పు పోపుకి, దెన్ మినప్పప్పు, జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, పసుపు, అండ్ సాంబార్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ. ఇంగువ వేస్తే స్మెల్లే మారిపోతుంది. అవును కదా. ఇంగువ, ఎండుమిర్చి,
కరేపాకు, రెండు పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసం వేయచ్చు. జనరల్గా సాంబార్లో మనం యూజ్ చేయము, బట్ క్యాబేజీ తగులుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ని తీసేయడానికి మనం కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం ఇక్కడ. ఓకే, కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ క్యాబేజ్ బాయిల్ హాఫ్ బాయిలే చేయాలి, ఎక్కువ బాయిల్ చేస్తే చిరిమినట్టు అయిపోతుంది, బాగోదు. నెక్స్ట్ టమాటో, ఈలోపు మనం ఇది కొంచెం బాయిల్ అయ్యేలోపు మనం అది చల్లారింది కదా, ఒకసారి అది మిక్సీ పట్టేసుకుందాం పౌడర్. ఓకే, ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు కదా? ఏం లేదు. ఇది అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చండి పొడి, ఫైన్ పౌడర్. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టేసుకున్నాం కదా కందిపప్పు ఉడికించి, దీన్ని వేసేస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ మనం చింతపండు ముందే నానబెట్టి పల్ప్ తీసి రెడీగా పెట్టుకున్నాం. మనకి ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది ముందే అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే. చింతపండు పులుసు వాటర్ క్వాంటిటీ కూడా ఇప్పుడు మనం ఆ పప్పుకి తగినన్ని వాటర్ క్వాంటిటీ కూడా అడ్జస్ట్ చేసేసుకుంటాం, అయిపోతుంది. ఇది కుక్కర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. పప్పు స్మాష్ అయిపోతే మనకు అవసరం లేదు. ఇంకా కారం, కొంచెం ఇది స్పైసీగా ఉంటేనే దీని టేస్ట్ తెలుస్తుంది మనకి. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను కారము. తర్వాత సాంబార్ అంటేనే బెల్లం, బెల్లం పడితేనే చిన్న ముక్కైన ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. సో సాంబార్ బెల్లం కూడా యాడ్ చేసేసాను నేను ఇప్పుడు ఇందులో. కానీ కొంతమంది బెల్లం యాడ్ చేసుకుంటారు, కొన్ని ప్రాంతాల వారు బెల్లం వేసుకోరు కదా. కానీ చిన్న ముక్కన్న వేస్తే ఆ ఫ్లేవర్ టేస్ట్ వేరు ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా అన్ని ఫ్లేవర్స్ పడతాయి అన్నమాట. పులుసులో కూడా కొంతమంది వేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, మేము బాగా తింటాం అవునా పులుసులు. లిక్విడ్ ఐటమ్స్ బాగా చేస్తాము, రకరకాలు చేస్తాము. కొబ్బరి పప్పు చారు, పెసరకట్టు, నిమ్మకాయ పప్పు చారు, ములక్కాయ పులుసు, టమాటా పులుసు, పచ్చి పులుసు, వంకాయ పచ్చి పులుసు, చాలా చేస్తాం లిక్విడ్ ఐటమ్స్. పచ్చి పులుసు అది ఏ టైం ఎక్కువ చేస్తారు? వంకాయ ఇంటే మటుకు ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వంకాయ పచ్చి పులుసే ఇస్తాను. వంకాయ బాయిల్ చేసి మనకి రౌండ్ వంకాయ దొరుకుతుంది కదా, అది పొయ్యి మీద నెయ్యి రాసి కాల్ చేసి పైన లేయర్ తీసేసి దాన్ని స్మాష్ చేసి పచ్చి పులుసులో కలుపుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. మీరు చెప్తున్నప్పుడే తెలుస్తుంది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం? ఫైనల్ గా సాల్ట్ వేసేసుకుందాము సరిపడా. పౌడర్ లాస్ట్ లో వేసుకోవాలా? అంటే కొంచెం అది కందిపప్పును క్యాబేజీ రెండు పడితే మరిగితే అప్పుడు దీన్ని యాడ్ చేసేసి ఒక 5 minutes నుంచి దించేయచ్చు. ఓకే, వెల్లుల్లి జనరల్ గా మనము మసాలా దినుసులతో పాటు పేస్ట్ చేసేసుకుంటాం జనరల్ సాంబార్స్ కి. కానీ ఇది క్యాబేజ్ది కాబట్టి ఇలా నోటికి పంటికి తగులుతూ ఉంటేనే దీని ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నా వెల్లుల్లి. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు కూడా. బట్ అందరూ ఒకేలాగా తినరు కాబట్టి నేను మీడియంగా వేస్తాను అనమాట. మా ఇంట్లో ఎలా లైక్ చేస్తారో అలా వేస్తాను. సో ఫైనల్గా మనం రెడీ పెట్టుకున్న పౌడర్ని, నేను సాంబార్ పౌడర్ని యూస్ చేస్తున్నాను, వేసేస్తున్నాను. 2 to 3 spoons పడుతుంది మనకి. ఓకే, అసలు టేస్ట్ అంతా కూడా ఎగ్జాక్ట్లీ. సో ఒక్కసారి మనం మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చేద్దాం.
అంతేనా? Yes. ఒక విజిల్ సరిపోతుంది. చాలు. ఓకే, క్యాంబేజ్ సాంబార్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వా, మూత తీయంగానే మనం వేసిన ఆ పొడి ఫ్లేవర్ వా చాలా బాగుంది, గుమగుమలాడుతూ. క్యాబేజ్ సాంబార్ రెడీ అయిపోయింది, మనం సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడిగా పొన్నూరు స్పెషల్ క్యాబేజ్ సాంబార్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాబేజ్ సాంబార్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మెంతులు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, బియ్యం 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉడికించిన క్యాబేజ్ 1 కప్పు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, బెల్లం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4. క్యాబేజ్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో మెంతులు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మినపప్పు, బియ్యం వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కుక్కర్ లో నూనె పోసి వేడి అయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉడికించిన క్యాబేజ్ వేసి వేయించుకోవాలి. తరువాత అందులో ఉడికించిన కందిపప్పు, చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్లు, కారం, బెల్లం, సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ సాంబార్ రెడీ.